12వ పిఆర్సీని అమలు చేయాలి. 12వ పిఆర్సీని హామీలు ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 వేతనం, ఇంజనీరింగ్ కనీస వేతనం 15,000 ప్రకటించాలి. 12వ పిఆర్సీ వెంటనే, 12వ పిఆర్సీ వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వ హామీలను జిందాబాద్ 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 జిందాబాద్. ఇవ్వాలి కనీస వేతనం 26,000, ఇవ్వాలి కనీస వేతనం 26,000. డిక్లేర్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను, డిక్లేర్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను. 36వ జీవో నెంబర్ ప్రకారం 1,000 జీతాన్ని పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్లను స్కూల్ సీపర్లకు 15,000 రూపాయల జీతాలను ఇవ్వాలి. కెమిస్ట్రీ జీతాలను జిందాబాద్ 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 జిందాబాద్. అమలు చేయాలి ప్రభుత్వ హామీలను, అమలు చేయాలి ప్రభుత్వ హామీలను, అమలు చేయాలి జీతాలను, అమలు చేయాలి. 12వ పిఆర్సీని మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. స్కూల్ సీపర్లకు 15,000 జీతాలను, స్కూల్ సీపర్లకు 15,000 జీతాలను. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత సమ్మెకాలపు ఒప్పందాలు ఏవైతున్నాయో వాటికి జీవోలు ఇవ్వాలని కోరుతూ ఈ రోజున సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే మేము చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకి బాధలు లేకుండా చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. మరి మీరు వచ్చి 7 నెలలు అవుతుంది, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మీరు చేయడానికి ఏం అడ్డం వచ్చిందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున ఇంజనీరింగ్ కార్మికులకి 21,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు, అమలు చేయలేదు. స్కూల్ సూపర్లకు 15,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు, అమలు చేయలేదు. అదే రకంగా మట్టి ఖర్చులు చనిపోతే, కార్మికుడు చనిపోతే మట్టి ఖర్చులు జీవో 20,000 రూపాయలు చేస్తూ ఇస్తా అన్నారు, అది ఇంకా ఇవ్వలేదు. ఈ రకంగా అనేక రకాల సమ్మెకాలం నాటి ఒప్పందాలన్నీ కూడా అలా పక్కన పెట్టి కూర్చున్నారు. తక్షణమే ఆ ఒప్పందాలకి జీవోలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఈ రోజున మున్సిపల్ కార్మికులు ఆప్కాస్లో పనిచేస్తూ ఉన్నారు. గత 20 ఏళ్ళుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. మరి ఉద్యోగ భద్రత ఇవ్వాలి, కనీసం టైం స్కేల్ అనేమని చెప్పి అడుగుతూ ఉన్నాం. కానీ దీని మీద కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. అలాగే ఈ రోజున నగరపాలక సంస్థలో ఈ రోజున మాస్కులు, గ్లౌజులు, ఇతర ఏవైతే మున్సిపల్ కార్మికులకు నిత్య అవసరమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని ఇవ్వట్లా. అంటే మీరు సరైనటువంటి పరికరాలు ఇవ్వకుండా, వస్తువులు ఇవ్వకుండా మున్సిపల్ కార్మికులు ఎట్లా పనిచేస్తారు? ఇవాళ కుక్కలు తెచ్చినా, పందులు తెచ్చినా, ఏ సమస్య వచ్చినా దీన్ని క్లీన్ చేయాల్సినటువంటి మున్సిపల్ కార్మికులు, అంటే ఇంత హీనమైనటువంటి పనులు చేసేటువంటి మున్సిపల్ కార్మికులు కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కూడా ఇవాళ అధికారులు విఫలమవుతా ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు కావాలని అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తాం. మున్సిపల్ ఆప్కాస్ విధానంలో అవుట్సోర్సింగ్ వర్కర్స్గా 600 మంది పనిచేస్తున్నాం. స్కూల్ స్వీపర్లు, మరి ఇంజనీర్ సెక్షన్లో స్కిల్ ద్వారా ఎంతోమంది వర్కర్గా పనిచేస్తున్నామండి. మరి గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నో డిమాండ్స్కి హామీల కోసం పెట్టి ఉన్నాము. మరి ఆ హామీలు కూడా ఒక్కడు కూడా నెరవేర్చకపోగా ఏ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అమ్మ నేను వస్తే మీ సమస్యల పరిష్కారం దొరుకుతుంది, మీ ప్రతి ఒక్క ఇబ్బందులను నేను తీరుస్తాను, ప్రతి ఒక్క జీతం విషయంలో కానీ సమస్యల్లో కానీ మీతో మాట్లాడతామని చెప్పారు. అయితే అది నెరవేర్చకపోగా మాకు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆయన. మున్సిపల్ కార్మికులు ఉన్నారన్న విషయం, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయారు. మరి గత ప్రభుత్వంలాగే ఆయన కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికి వచ్చి 6 నెలలు పూర్తవుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ప్రభుత్వం. మరి ఇంకా మేము రోడ్డు పాలు అవడం అవుతూ ఉంది. ఇంకా ఆ యొక్క డిమాండ్స్ మీదే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి ఒక్క మహిళలందరూ కూడా కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఎంత ఆదాయం ఉంటే పోషించుకున్నాం అనేది చంద్రబాబు గారికి తెలుసు. ఆయన ఎక్కువగా మహిళల మీద ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో పథకాలను కూడా, సంక్షేమ పథకాలను కూడా ఆయనే తీసుకొచ్చారు. అయితే గతంలో సంక్షేమ పథకాలు అనేది డ్వాక్రా మహిళలకి బాగా
అందినవి. మరి వాళ్ళందరూ చాలా కూడా బలపడ్డారు, బలోపేతం అయ్యారు. మరి ఎన్నో రకాలుగా వాళ్ళు లబ్ధి పొందారు. అయితే లబ్ధి పొందిన మహిళల్లో అయితే మాత్రం అవుట్సోర్సింగ్ కార్మికులు చాలామంది కూడా లేమండి. స్కూల్ స్వీపర్లు కూడా చాలామంది కూడా లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య కోసం పోరాడడానికి వచ్చాము. మా యొక్క జీతాన్ని సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉన్నాము. అది ప్రభుత్వం గుర్తించాలి. ఈ రోజున్న ధరలను బట్టి ఆయన చేస్తున్న ఈ ఇబ్బందులను బట్టి చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జీతాలను పెంచమని మా యొక్క డిమాండ్లు మరి స్కూల్ స్వీపర్లకు పిఎఫ్ఐ ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదని ప్రతి నెల 5వ తారీఖు వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్మికుడు కూడా బాధపడే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చూస్తున్నారు టీవీలో. మరి ఆయన స్పందించి ముందుకు రావాలని, ఇదే కార్యక్రమం కూడా ఆయన చూడకుండా స్పందించకపోతే ఇంకా ఉద్రిక్త చేస్తామని, మా యొక్క ఈ కార్యక్రమాలు నెరవేర్చడం కోసం ఇంకెంతగానో ముందుకెళ్తామని మేమందరం కూడా ఏకకుమ్మడితో ఉండి పోరాటం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులకు గురయ్యి మరి మా బాధలు ఎన్నిసార్లు మరి విన్నవించుకున్నా సరే ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా బాధలను మా గోడును పట్టించుకోమని కోరుతున్నాము. ప్రభుత్వం మరి గతంలో మరి చేసినటువంటి హామీలు, ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలలో మరి జగన్ గారి పరిపాలనలో నవరత్నాలు అనేసి పెట్టి ఉన్నారు. ఆ నవరత్నాలు అనే దాంట్లో మా అంశంగా మరి మమ్మల్ని పర్మనెంట్ చేస్తామనేటువంటిది చెప్పి ఉన్నారు. పర్మనెంట్ చేస్తామని కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు గత 5 సంవత్సరాల బట్టి. మరి చంద్రబాబు నాయుడు వస్తే మరి ఏదో పర్మనెంట్ చేస్తాడు, జీతాలు పెంచుతాడని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తూ మరి వారిని కూడాను మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అయినప్పుడు కూడాను మరి ప్రభుత్వం ఇప్పుడు 7 నెలలు అయినప్పుడు కూడా మా గురించి అసలు కనీసం ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటిది కూడా పట్టించుకోకుండా మరి ఇప్పటివరకు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు ప్రభుత్వం మరి మొండి వైఖరితోటి నిమ్మక నీరెత్తిన విధంగా వారు వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది మరి మరోసారి జరగకుండా మా పట్ల మాకు తగిన న్యాయాన్ని చేస్తేనే సరే, లేదంటే మరి మీకు ఏ రకంగా అయితే మరి ప్రజలందరూ కూడా ఏ రకంగా జగన్ బాబుకి ఎలాగైతే చెప్పి ఉన్నారు బుద్ధి, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు కూడాను మరి రానున్న కాలంలో మరి వారు కూడా ఇదే గది పట్టుదని విన్నవించుకుంటున్నాం. మాకు జీతాలు పెంచాలి, మరి తప్పనిసరిగా మాకు కావాల్సినటువంటి పనిముట్లన్నీ ఇస్తేనే మేము పని సక్రమంగా చేయగలుగుతాము. పనిముట్లు కూడా అన్ని ఇవ్వాలి, జీతాలు పెంచాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. తప్పనిసరిగా మాకు కావాల్సినటువంటి ప్రతి ఇవులను కూడా మీరు దయతో మాకు అనుగ్రహించాలని కోరుతున్నాము. ఎప్పుడు కూడా మరి కష్టపడే వాళ్ళ పక్షాన మరి ప్రభుత్వం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మా కోరికలను మీరు తీర్చాలని